హాయ్, వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. మీకు ₹1,00,00,000 ప్రశ్న. మీరు సరి అయిన సమాధానం చెప్తే మీ ₹1,00,00,000 సొంతమే అంటే ఎలాంటి సమాధానం చెప్తారో, ఎంతమంది గెలుచుకుంటారేమో. అదేమిటంటే, విభజనాంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే తడబడకుండా సమాధానం ఎంతమంది చెప్తారు? విభజనాంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితే ఎంతమంది కరెక్ట్ సమాధానం చెప్పగలుగుతారు? ఇది ఈనాటి అంశం. ఇక్కడ విభజనాంధ్రప్రదేశ్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ అనగానే సహజంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం. కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండానికే విభజించిన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ని విభజనాంధ్రప్రదేశ్ అని వ్యవహారికంగా నేను పిలుస్తూ ఉంటాను. లేదా ఇంకా అర్థం కావాలనే సందర్భంలో సీమాంధ్రప్రదేశ్ అని కూడా వ్యవహరిస్తుంటాను. సో ఇప్పుడు విభజనాంధ్రప్రదేశ్కు క్యాపిటల్ అనేది పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. రీసెంట్గా 2 రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా ధైర్యవంతమైన వ్యాఖ్య కూడా చేశారని చెప్తాను. రాబోయే ఎన్నికలు అమరావతి వర్సెస్ అని చెప్పాడు. క్యాపిటల్ గురించి చెప్తున్నాడు. అంటే అమరావతి లేదా అమరావతీయేతర ప్రాంతాల గురించే, అంటే రాజధాని రాజకీయ అంశం కాబోతుంది. రాబోయే ఎన్నికలు అమరావతి రాజధానికి ఉండాలా వద్దా అని నిర్ణయాత్మకమైనటువంటి అంశం మీదనే ఎన్నికలు జరుగుతాయని కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పాడు. గత 4 రోజుల కింద కూడా ఒక డిబేట్లో చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల రోజు వచ్చి ఇక్కడ అవాకులు చెవాకులు పేలిపోయాడు, అది ధర్మం కాదు. ఆ సందర్భంగానే చెప్పింది ఏమిటంటే, తెలంగాణ ఆవిర్భావ వేడుక రోజు మీరు వచ్చి ఇలా అవాకులు చెవాకులు పేలడం ఎంతవరకు కరెక్టు? మాకు పండగ వేళ మీరు ఇలా మాట్లాడడం, మీకు ఎలాగూ పండగ లేదు. ఏం పండగ లేదు? అదే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి డేటే లేదు. మీకు ఎలాగూ లేదు. మాకున్న వాళ్ళని మమ్మల్ని ఆనందపడకుండా ఎట్లా మాట్లాడుతా అంటే, అక్కడ ఇట్లా ఎలా మాట్లాడతారు మీరు, ఆంధ్రప్రదేశ్ అవమానకరంగా అంటూ వాదన జరిగింది. నేనేం తప్పు మాట్లాడలేదు. నా వాదన ఇప్పటికీ కరెక్టే. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఏ రోజు జరుపుకుంటున్నారో విషయంలో కన్ఫ్యూజే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటంటే కూడా కన్ఫ్యూజే ఉంది. మనం ప్రాక్టికల్గా పబ్లిక్లోకి వెళ్ళి ఒక 10 మందిని అడుగుదాం, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏది చెప్తారు? ఇలా కర్నూలు అంటారా, అమరావతి అంటారా, 3 రాజధానులు అంటారా, మావిగణన్ కొత్తగా వచ్చిన తెర మీదకి. ఇప్పుడు నిన్న మొన్న విజయవాడను కూడా ప్రతిపాదిస్తూ సోకాల్డ్ క్యాపిటల్ అని చెప్పేశాడు. మరి పై వాటి అన్నీ కలిపి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుందా? పైవి ఏవి కావా అంటే ఖచ్చితంగా 100% అయితే ఒక్క సమాధానం అయితే రాదు. తెలంగాణ రాజధాని ఏమంటే హైదరాబాద్ అని అంటారు. తమిళనాడు రాజధాని ఏంటంటే చెన్నై నగరం అని అంటారు. కర్ణాటక రాష్ట్ర రాజధాని ఏంటంటే బెంగళూరు అంటారు. ఇట్లా ఏ రాష్ట్రానికైనా ఒక స్థిరమైన క్యాపిటల్ పేరుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు లేదు? వాస్తవం చెప్తే జీర్ణించుకోలేని పరిస్థితులు, బాధపడాల్సిన అవసరమే. నిజంగా బాధ అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకు 60-70 ఏళ్ళైనా కూడా వాళ్లకు తమ సొంత ఐడెంటిటీ మ్యాప్ లేకపోవడం, ఐడెంటిఫికేషన్ ఉన్నటువంటి రాజధాని లేకపోవడం, కర్నూలులో ఉండాల్సినటువంటి వాళ్ళ రాష్ట్రాన్ని ఏకంగా రకరకాల కుట్రలతో తీసుకొచ్చి హైదరాబాదులో కలిపేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత అయినా కొంచెం సమపాలన చేస్తారంటే మనందరికీ తెలిసిందే ఎట్లాంటివంటి దాష్టికలు జరిగిందో. అందుకే ఉద్యమం వచ్చింది. ఉద్యమం తర్వాత వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ కమిటీలు, న్యాయ నిపుణులు, మేధావులంతా కూడా క్యాపిటల్ అనేది విస్తీకరించగలని స్పష్టంగా ముందే చెప్పారు. పైగా ఆ ప్రాంతంలో కాదు, గుంటూరు లాంటి ఆ ప్రాంతంలో కాదు, వ్యవసాయ ఆధారిత ఉన్నటువంటి ఆ భూముల్లో క్యాపిటల్ పెట్టడం అంత సముచితం కాదని స్పష్టంగా రిపోర్ట్స్ చెప్పారు. మేధావులు రిపోర్ట్స్ ఇచ్చారు. ఆయన ఎక్కడో ఫిలిం సిటీలో ఎక్కడో ఎవరో డిసైడ్ చేస్తే ఆయన చూపించిన మార్పు దగ్గర ఆయన పెట్టిన పేరు మీదనే రాజధాని ఏర్పాటు చేసుకున్నారు. అది కాస్త కులాల రాజధానిగా మారిపోయిందని విమర్శలు వచ్చాయి. అక్కడ జరిగినటువంటి విధ్వంసాన్ని ఫలితంగానే మొదటి టర్ము పాలకులు ఓడిపోయారు. 2వ టర్ములో వచ్చేసి ఆయన 3 రాజధానులు అని చెప్పేసి 3 నగరాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాము. ఒకటి రెవెన్యూ అన్నారు, జ్యుడిషియల్ అన్నారు, ఒకటి క్యాపిటల్ అన్నారు. అది కాస్త మారిపోయింది. మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఆయన ఓడిపోవడంతో మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఆ కుల రాజకీయ పార్టీలు లేదా ఆ కుల రాజధాని మా రాజధాని అంటున్నారు. లేదు మీరు అలా ముందుకు వెళ్ళడానికి లేదు. నేను మళ్ళీ వస్తే మాత్రం క్యాపిటల్ మావిగానే ఉంటుంది. అంటే మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు బెల్ట్ అంతా కలిపి కూడా ఏదో కూడా మళ్ళీ 3 రాజధానులు అంతా ఈక్వల్గానే, అది కూడా 3 రాజధాని మాదిరిగానే. అంటే
ఆంధ్రప్రదేశ్ ఆ చివరికి ఈ చివరికి ఉన్న వాళ్ళకి మధ్యస్థంగా ఉంటూ లేదా అందరికీ సమపాలన న్యాయం చేకూర్చాలని ఎందుకు చేకూర్చాలో కూడా మళ్ళీ చెప్తాను. మళ్ళీ భవిష్యత్తులో సీమ ప్రాంతం రాయలసీమ ప్రాంతం మళ్ళీ ఉద్యమించకుండా ఉండాలంటే వాళ్ళ వైపు కూడా అభివృద్ధి జరగాలి, వాళ్ళ వైపు కూడా క్యాపిటల్ ఉండాలి, వాళ్ళ వైపు కూడా పాలనా సౌలభ్యం ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ ఉండాలి వాళ్ళకు. అంటే అక్కడ హైకోర్టు రావడాలో ఇంకా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంటే మనకు తెలుసు సహజంగా సిఆర్పిఎఫ్ లేదంటే రీసెర్చ్ సంస్థలు ఉంటాయి, ఇంక్రిసాట్ లాంటి రకరకాలు ఉంటాయి కదా. అట్లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా వచ్చి ఉంటే సమపాల్లో జరుగుంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ ఉద్యమం రాదు, విభజన రాదు. అది వదిలేసి వీళ్ళకి ఇంకా క్యాపిటల్ దాకానే ఇట్లా రాజకీయ అంశాలు జోడించేసి చేస్తూ ఉంటే ఇట్లాగే ఆప్షన్స్ వస్తాయి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకల గురించి కూడా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా కర్నూలు రాజధాని, కర్నూలు మొదటిసారిగా రాష్ట్రం ఐడెంటిటీ వచ్చింది కాబట్టి అది చేసుకోవాలని కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు మన ఆంధ్రప్రదేశ్ భాషా సంయుక్త రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ టైటిల్తో ఉన్నాం కాబట్టి మనది నవంబర్ 1వ తారీఖు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అన్నారు. కానీ మొదట ఆంధ్రప్రదేశ్ 2014లో జూన్ 2వ తారీఖు ఇటు తెలంగాణ ఏర్పాటుగా అయిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటుంటే కొన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా 2వ తారీఖును ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం చేసుకొని ఆ తర్వాత లేదు ఆత్మద్రోహం అది కానే కాదని నిరసన వ్యక్తం చేయాల్సిందే, మనం అన్యాయం అయిపోయాం, ఆ రోజు వేడుక చేసుకోవడానికి వీలు లేదంటూ ఆ రోజు నిషేధించేసి మళ్ళొక రోజు చేద్దామని అంటారు. ఇట్లా పాలకులు వచ్చినప్పుడల్లా రకరకాల డేట్లు మారుతూ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంది. స్థిరీకరమైనటువంటి ఎంతో పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 70-80 ఏళ్ళు అయినా సరే వాళ్ళ రాజధాని, వాళ్ళ మ్యాప్ అంటే జియోగ్రఫికల్ మ్యాప్ చివరికైతే మ్యాప్లు సంపాదించుకోగలిగారు కానీ రాజధాని స్థిరీకరించుకోబడతలేదు. రాజధాని అందరికీ చెందేలా ఉండాలి, అభివృద్ధి ఉండాలి, విధ్వంసం జరగకూడదు, ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడేటటువంటి అవకాశాలు ఉండాలి. చూశాం కదా నిన్న మొన్న వచ్చినటువంటి బులమేరు వాగు అనుకుంటుంది, అది ఎంత విధ్వంసం సృష్టించింది. అప్పుడు ఇట్లాంటివి లేకుండా సురక్షితంగా ఉండగలిగినటువంటినే క్యాపిటల్. ఆ క్యాపిటల్ అలాంటి సురక్షితమైన ప్రాంతాలకే ముఖ్యంగా పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు కూడా ఉండాలి. ఈ శాంతి భద్రతల విషయంలో మనం చూస్తూ ఉండగా గత వారం 10 రోజుల నుంచి పోలీసుల దాష్టికం ఎలాంటివంటి ఫలితాలు ఇచ్చాయో అంటే లాకప్లో ఇన్నాళ్ళు లాకప్ మరణాలే చూసాం, ఇప్పుడు లాకప్ హత్యలు కూడా చూడాల్సి వచ్చింది. శవాన్ని కూడా మాయం చేస్తూ ఉన్నారు. మళ్ళీ పైగా ఎస్సీ ఎస్టీ అనేటువంటి దళితుల యొక్క వాళ్ళ మీద దాడులు అత్యాచారాలు వాటి మీద పెరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రత అదుపులో లేదు. పైగా శాంతి భద్రత అదుపులో చేయాల్సినటువంటి పోలీసు విభాగాన్ని వ్యక్తిగత దూషణలు చేశారు. నేను పెద్ద పోస్టులో ఉన్నాను, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను, నా మీద అట్టా వ్యాఖ్యలు చేస్తారు, నేను దైవాంశ సంభూతుడిని, నన్ను విమర్శిస్తారా? లేదు మీరు ఆయన మీద కేసు పెట్టండి, వరుసగా కేసులు పెట్టండి, ఒక బెయిల్ వస్తే ఇంకొక బెయిల్ పెట్టండి, వెంటనే కేసు అంటూ జరుగుతున్నటువంటి విధానంలో రాష్ట్రం అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది, ఆ రాష్ట్రం మీద నమ్మకం ఎలా కలుగుతుంది అనేది ఇక్కడ ప్రశ్న. మొత్తం మీద ఈ అంశంలో క్లారిటీగా ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థిరీకరమైన రాజధాని రావాలని తోటి తెలుగువారిగా కోరుకుందాం. ఇది విషయం.